ఈ యొక్క నూతనమైన జంట గురించి కొన్ని విషయాలు, వారి జీవితంలో కావాల్సినటువంటి కొన్ని మాటలు నేను కూడా తెలియజేస్తాను. మనమందరం కూడా ఈ మహాప్రపంచంలో కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. అనేకమైన వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా అన్ని వ్యవస్థల్లో కూడా వివాహ వ్యవస్థ అనేది చాలా గొప్పది. ఒకవేళ గినక వివాహ వ్యవస్థ గినక లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైన వ్యవస్థలు, అంటే ఉదాహరణకి రెవెన్యూ కానీ, పోలీసు కానీ, మిలిటరీ కానీ, ఇలాంటి అన్ని వ్యవస్థలు కూడా వ్యర్థమే. ఈ వ్యవస్థ పటిష్టంగా ఉంటే దేశము, ప్రపంచము పటిష్టంగా ఉంటుంది. అయితే ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి వివాహము గురించి దేవదేవుడు ఇంత అద్భుతమైన వ్యవస్థని నిర్మిస్తే మానవ సమాజంలో ఉన్న మనమందరము కూడా దైవ భయం లేకుండా ఇష్టానుసారంగా జీవించే జీవితాలు కలిగి ఉంటున్నాం. మనమందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇందాక దేవుని దాసులు కొన్ని మాటలు మాట్లాడుతూ ఈ దినమున వివాహము, రేపటి దినమున విడాకులు, అలాంటి వ్యవస్థలు మనందరం కూడా వచ్చాము. అయితే ఈ లోకాన్ని అనుకరించకుండా మీరు ఇరువురు కూడా దేవుని అనుకరించాలని దేవుడు మీ జీవితంలో ఇచ్చినటువంటి ఆజ్ఞ. మానవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి జంట కావాలని కోరాడు. దాన్ని మీరు అంగీకరించి దానికి లోబడ్డారు, చాలా సంతోషం. కానీ అంతేకాదు, కానీ దానితో పాటు దేవుడు అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించుడని అన్నాడు. ఇప్పుడు లోకంలో మనం చూస్తున్నాము, వివాహం వద్దంటున్నారు, పెళ్ళి అవసరం లేదు మాకు, మేము ఒంటరిగా బ్రతుకుతాము, లేదా కాంట్రాక్ట్ మ్యారేజ్, ఆ రకంగా ఉంటాం. మ్యారేజ్ కూడా కాదు, లివింగ్ టుగెదర్, ఈ మాట అంటున్నారు. ఒకవేళ పొరపాటున పెళ్లి చేసుకుంటే మాకు పిల్లలు వద్దు. కానీ రెండవ ఆజ్ఞ బైబిల్లో మీరు ఫలించి అభివృద్ధి చెందాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. మూడవదిగా బైబిల్లో మనం చూసినట్లయితే ఇరువురు ఆది మానవులు తప్పు చేసినప్పుడు దేవుడు వారి కొరకు బలి నర్పించి వారి పాపమును క్షమించాడు. అదే రకంగా మీ యొక్క జీవితంలో క్షమాపణ అనేది కలిగి ఉండాలి. ఈ మూడు కలిగి ఉంటే నాలుగవదే వారు ఒకే శరీరం, వన్ ఫ్లెష్ అనే మాట మనం చూస్తాం బైబిల్లో. ఒక శరీరంగా మీరు జీవించాలంటే దేవుని ఆజ్ఞలను పాటించేవారిగా ఉండాలి. అలాంటి వారు వారి యొక్క జీవితంలో మంచి ఆత్మీయమైన కుటుంబంగా వాళ్ళు బలపరచబడతారు. కాబట్టి 4 మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ లోకములో కూడా కొన్ని విషయాలు మీకు తెలవాలి. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా 36 సంవత్సరాలు వ్యవస్థలో పనిచేసిన వ్యక్తిగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక వివాహ బంధము బలపరచబడాలంటే, అది మంచి పునాది మీద కట్టబడాలంటే మొదటిగా ప్రేమ కావాలి. ప్రేమ అనేది బాహ్యంగా కనబడే అందాన్నో, బాహ్యంగా కనబడే ఆస్తిపాస్తులో, బాహ్యంగా కనబడే ఉద్యోగమో మరేదో కాకూడదు. ప్రేమ అంటే చాలామంది ప్రేమ అనే 2 అక్షరాలతో వాళ్ళు వింటుంటారు. కానీ ఒక ప్రేమ కావాలి అంటే యేసయ్య ప్రేమను ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన ప్రేమించాను అంటే వెట్టిగా ప్రేమించలేదు. పరలోకమును విడిచి భూలోకానికి వచ్చారు. అంటే ఏం చేశాడు? దాంట్లో ఏముంది? ప్రేమలో ఉంది, త్యాగం ఉంది. ఆయన త్యాగము చేశాడు. ఆ త్యాగానికి మరొక నిదర్శనం ఏంటంటే సర్వమానవాళి కొరకు బలిపశువుగా మార్చబడ్డాడు. రెండవదిగా ఆయన రక్తము ద్వారా మన పాపములు క్షమాపణ కలగడానికి రక్తము మన కొరకు ఇచ్చాడు, పవిత్రమైన రక్తాన్ని. అంటే ప్రేమలో ఏముండాలి? ఒక త్యాగము కావాలి, ప్రేమలో క్షమాపణ కావాలి. ఆ ప్రేమ పరిపూర్ణము కావాలంటే త్యాగము, క్షమాపణ రెండింటి యొక్క ఈజుకుంటే శాశ్వతమైన జీవితం. కాబట్టి మీరిరువురు కూడా ఆ రకంగా ఉండాలని, ఒకరికొకరు ప్రేమించుకునే వారుగా ఉండాలి, ఒకరికొకరు త్యాగం చేసేవారు కావాలి, ఒకరికొకరు క్షమించుకునేవారు కావాలి. అప్పుడు మీ యొక్క జీవితము ప్రభు చెప్పిన రీతిగా ఆది కాండములో వారిరువురు ఏక శరీరం అనే మాట అంటారు చూసారా, ఆ మాటకు సరైన నిదర్శనంగా మీరు నిలబడతారు. కాబట్టి ఈ 4 మాటలు బైబిల్లో ఉన్నాయి ఆది కాండములో. ఈ 4 మాటలు నేను వేరుగా చేసి మీకు చూపించాను. దయతో మొదటి మాట ప్రేమించటము, రెండవది త్యాగము చేయటము, క్షమించటము,
మరి ఒకరినొకరు నమ్మకము కలిగి ఉండడం, ఇది ఒక శరీరంగా, ఒక కుటుంబంగా తరతరాలుగా జీవించిన మీ యొక్క జీవిత కాలంలో ఇది మీకు ఉండాలని దేవుని యొక్క మాటలు బట్టి మీకు ఆనబెట్టుచు అవకాశం కల్పించినటువంటి మరి దేవుని దాసులు, మరి అదే రకంగా ఇక్కడ ఉన్నట్టు మీ అందరికీ కూడా నిండు హృదయంతో మరి మీ అందరికి శుభము తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ యొక్క నూతన జెండకి దేవుని యొక్క కృప కాపుదల వారి యొక్క జీవితంలో, దాంపత్య జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.